వెల్కమ్ టు ఆరైందులాక్స్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో తీయడానికి కారణం అయితే మీరే. ఎందుకంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసమే నేను ఈ వీడియో తీస్తున్నానండి. నేను చేసిన మిస్టేక్స్ కానీ మానిటైజేషన్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఎలా అయ్యింది అనేది వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే 5 months దాటింది మానిటైజేషన్ అవ్వడానికి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని. అలా నాకైతే 3000 వాచ్ అవర్స్ అయ్యే వరకు అయితే తొందర అయితే వాచ్ అవర్స్ వచ్చేసాయి. ఇంకా నేను 1000 వాచ్ అవర్స్ ఇంకా ఉన్నాయి అన్నప్పుడు కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేయడం అంటే నాకు మా బాబుతో కొద్దిగా ఇబ్బంది అయ్యి నేను వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను. అందుకే నాకైతే 5 months దాటింది. రెగ్యులర్గా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి కొంచెమైనా గ్రోత్ అయ్యిందనుకో 1 monthలో కూడా మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకైతే కొంచెం ఎక్కువనే టైం పట్టింది. కొంతమందికి అయితే 1 year అయినా కూడా మానిటైజేషన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నాకైతే నేను పెట్టిన వీడియోస్కి అయితే ఎంతో కొంతమంది ఆదరిస్తున్న వీడియోస్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కష్టపడి వీడియో అప్లోడ్ చేయొచ్చు, కానీ అది మీరు చూసి నాకు సపోర్ట్ చేయడం వల్లనే నాదైతే మానిటైజేషన్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ కంప్లీట్గా ఫాలో అయితేనే మనకైతే మానిటైజేషన్ అవుతుందండి. ఆ రూల్స్ అన్నీ అయితే నేను ఫాలో అవుతూ వచ్చాను. నాకు 5 months అయితే దాటిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలండి. నాకు అదైంది ఇదైంది అని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మనం నెగ్లెక్ట్ చేసామంటే మన యూట్యూబ్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. ఇంకా మానిటైజేషన్కి అయితే చాలానే టైం పడుతుంది. మళ్ళీ యూట్యూబ్ రూల్స్ అయితే చాలా ఉన్నాయి మానిటైజేషన్కి. ఎప్పుడో ఒక వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఎప్పటికన్నా అవ్వచ్చు అని ఉండదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వచ్చేసి మనకు 1 year టైం అయితే ఇస్తుందండి యూట్యూబ్. 1 year టైంలో మనమైతే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి లాంగ్ వీడియోస్ కండి. అదే షార్ట్ వీడియోస్కి వచ్చేసి 10 million వ్యూస్ 90 daysలో కంప్లీట్ చేసుకోవాలి. 1000 సబ్స్క్రైబర్స్ సేమ్. మనకు యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం వచ్చేసి 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నాం, 3 million వ్యూస్ కంప్లీట్ చేసుకున్నాం, మనకైతే మానిటైజేషన్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ వచ్చి షార్ట్స్కైనా 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలి, లాంగ్ వీడియోస్కైనా 1000 కంపల్సరీ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. డైలీ అప్లోడ్ చేయాలండి వీడియోస్. డైలీ కుదరట్లేదంటే వీక్లీ 3 times అయినా 3 videos అయినా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా అలా చేసుకున్నప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. నాది ఎక్కువగా గ్రోత్ లేదు, కాకపోయినా నేనైతే అప్లోడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా మానిటైజేషన్ అయితే అయ్యిందండి. ఇలాగే నా వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళగలరు. అలాగే వచ్చేసి మనం ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే మన సొంతంగా తీసిన వీడియోస్ అయి ఉండాలి. ఎవరో వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే అది ఇంకా వేస్ట్ అన్నట్టు. మన మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్కి అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చిన్న క్లిప్ అయినా సరే మన సొంతంగా తీసిన వీడియోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఎడిట్ చేయడం కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోస్లో అయితే నేను ఎలా ఎడిట్ చేసుకుంటాను, ఎలా వీడియోస్ షూట్ చేసుకుంటాను, ఎలా థంబ్నెయిల్స్ చేసుకుంటాను అనేది వీడియోస్లో అయితే ఉంది క్లియర్గా. ఒక్కసారి అయితే నా వీడియోస్ కూడా చూడండి. నా దాంట్లో అయితే లాగ్స్ అండి, కుకింగ్స్ అండ్ లాగ్స్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా చూడండి, ఓకేనా? నేను పెట్టి 2016లో పెట్టా స్టార్టింగ్. కాకపోతే నేను ఈ 5 months నుంచి అయితే ఛానల్ని అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుంటున్నాను. కాబట్టి నేను వచ్చేసి కంప్లీట్ అయిపోయింది నా మానిటైజేషన్. అలాగే గూగుల్ పిన్ వచ్చినాక కూడా మీతో నా హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మానిటైజేషన్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు. ముందు ఎంత కష్టపడ్డామో అంతకన్నా డబల్ కష్టపడితే కానీ మనకైతే ఫలితం ఉండదు. మానిటైజేషన్ అయిపోయింది కదా అని మాత్రం హ్యాపీ ఉంటుంది. ఇది కూడా ఫస్ట్, ఇది ఒక స్టెప్ అన్నట్టు మానిటైజేషన్ అవ్వడం. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. అది యూట్యూబ్ పెట్టిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ పెట్టుకుంటా వెళ్తే అయిపోతుంది అనుకుంటే సరిపోదు. ఎందుకంటే వ్యూస్ రావు. ఎంత మంచి వీడియోస్
ఎడిట్ చేసి పెట్టుకున్నా కానీ వ్యూస్ రావు. అది కొద్దిగా లక్ లాగా కూడా ఉంటుందండి. ఇంకా వ్యూస్ రావు. వ్యూస్ వచ్చినా కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి, మనం కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. వాటికి వచ్చి మనం పెట్టుకుంటున్నాం కదా వీడియోస్ వ్యూస్ వస్తలేవని బాధపడదు. ఎప్పటికో ఒక నాటికైతే ఏదో ఒక వీడియో అయితే క్లిక్ అవుతుండొచ్చు. మనకు లక్ ఉంటే క్లిక్ అయ్యి ఇంకా మనకు కూడా మంచి రోజులు వస్తాయని ఒక పాజిటివ్ థింకింగ్తోనైతే మనం వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. నేనైతే అలాగే పెట్టుకుంటూ పోయినా. చాలామంది యూట్యూబ్లో కూడా అలాగే చెప్పేవాళ్ళు, ఏదో ఒక వీడియో లక్ వల్ల తలుగుతుంది, ఇంకా మీరు పెట్టుకుంటూనే వెళ్ళండి అని కొంతమంది వీడియోస్ అయితే విన్నాను. నేనైతే ప్రతిరోజు అదే అనుకునేది, వీడియో పెట్టేది, మార్నింగ్ లేచి చూసుకునేది అన్ని వ్యూస్ వచ్చినాయని, ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగారా అని. నాదైతే ఇదే ఉండేది. మానిటైజేషన్ అయ్యే వరకు అయితే నేను అలాగే చేసుకునేదాన్ని. ఇంకా రేపు అంటే నేను అనుకునేది రేపు పెట్టిన తర్వాత చూసుకోవద్దు, ఇంకా ఇష్టం పెడదాం వదిలేద్దాం ఎంతనన్నా కానీ అని నేను అలా అనుకునేదాన్ని. కానీ మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఖచ్చితంగా చూసుకునేదాన్ని. అలా అయితే జరిగేది. కాకపోతే ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే వీడియోస్ పెట్టండి, రెగ్యులర్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకైతే మంచి రోజు అయితే వస్తుంది. ఇంకా మానిటైజేషన్ అయితే మీ వల్లనే అయ్యింది. నా కష్టం ఎంత ఉందో మీరు కూడా చూసి సపోర్ట్ చేయడం వల్లనే నాకైతే వాచ్ అవర్స్ అయితే వచ్చాయి, సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా. అందుకే ముందుగా అయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత కూడా నా హ్యాపీనెస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్లో చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే సొంతంగా చిన్న క్లిప్ ఎందుకుగా సొంతంగా తీసుకున్న వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. లాస్ట్లో అయితే మాత్రం ఇబ్బంది పడొద్దు. ఎట్లా యూట్యూబ్లో చాలా రూల్స్ ఉంటాయి, రూల్స్ అన్నీ ఫాలో అయినప్పుడే మనం ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మన కష్టానికి ఫలితమే ఉండాలి, కానీ మన కష్టం అనేది వృధా అవ్వదు. ఎవరో ఒకరి వీడియోస్ పెట్టుకోవడం వల్ల మన కష్టం ఏం లాభం ఉండదు. తీసుకొచ్చి కష్టపడి అప్లోడ్ చేసి లాస్ట్కు దాని నుంచి ఏ లాభం లేదు, ఇంకా మనం పెట్టి వేస్ట్ కదా. అందుకనే ఫస్ట్ నుండి అయినా సరే మన వీడియోసే మనం అప్లోడ్ చేస్తూ మన ఛానల్ని అయితే గ్రోత్ పెంచుకోవాలి. నాది ఛానల్ కూడా గ్రోత్ లేదండి. ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఉంటాయి నా వీడియోస్లో, ప్రతి ఒక్కటైతే చూడండి. నేను అనుకుంటున్నాను, నేనైతే ఇందులో వ్లాగ్స్ వీడియోస్లోనే కుకింగ్ సంబంధించినవి కూడా ఇందులోనే పెడుతున్నా, వ్లాగ్స్ ఇందులోనే పెడుతున్నా. అంత మిక్స్డ్ కంటెంట్ అయ్యిందని చెప్పేసి నేనైతే కొత్త ఛానల్ అయితే ఓన్లీ కుకింగ్ కోసం అయితే కొత్తగా ఛానల్ అయితే హిందూస్ కిచెన్ అని ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఇంకా ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఆ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఓన్లీ కుకింగ్, నేను ఏదైనా సరే అన్ని వెరైటీస్ ఏం చేసినా అందులోనే నేను కుకింగ్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్స్ అయితే ఇంకా ఇదైతే మానిటైజేషన్ అయ్యింది కదా, ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే ఇందులో అయితే అప్లోడ్ చేయను, అంతా మిక్స్డ్ అయ్యింది. వ్లాగ్స్ మాత్రమే ఇందులో అప్లోడ్ చేస్తాను. కుకింగ్ సంబంధించి హిందూస్ కిచెన్ ఛానల్లో అయితే వీడియోస్ ఓన్లీ కుకింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తుంటాను. వీడియోస్ కూడా నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకేనా, నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళగలరు. ఓకేనా, థ్యాంక్ యూ అండి అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు మీరు సపోర్ట్ చేస్తారు. అలాగే ఇంకా ముందుకు నా ఛానల్ గ్రోత్ అయ్యే విధంగా సపోర్ట్ చేయగలరని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. 1 డే లేట్ అయినా నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఎవరైనా సరే నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా మిస్టేక్స్ అనేది నేను సర్దుకుంటాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేనైతే క్లియర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.